విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం బోని గ్రామంలో ఉపాధి హామీ పనులను కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పివివి ప్రసాదరావు పట్నాయక్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బీజేపీ నాయకులు పరిశీలించారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో చేరుతున్నాయని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో లబ్ధిదారులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు చిలుక సత్యనారాయణ, విశాఖ జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శులు రామకృష్ణరాజు, డిపి రాజు, సిహెచ్ సన్యాసిరావు పాల్గొన్నారు. ఈనాటి మన భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఏదైతే ఈ గ్రామీణ ప్రాంతాల్లో గౌరవనీయులు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఈ గ్రామీణ పనికి ఆహార పథకంలో భాగంగా ఆ పని ద్వారా వ్యవసాయానికి కావలసినటువంటి నీటి వనరులైనటువంటి చెరువులు, అలాగే మిగిలినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా సంపూర్ణంగా రైతులు సమిష్టిగా చేసుకొని వారికి ఏ కార్యక్రమం కావాలో అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు పెద్దలతో కూడా చర్చించుకొని ఈ పని అయితే మనకు పనికొస్తుందని చెప్పేసి మనం నిర్ణయించుకొని మనకు కావాల్సిన పని మనకు చేసుకొని ఓట్లన్నీ మెజార్టీ అనేది చూపించారు. అదేవిధంగా దీని ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలియపరిచింది ఏంటంటే, ఈ గ్రామీణ ఉపాధి పథకం అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కలిపి ఈ 125 మిగిలినవన్నీ ఆ శాతంతో అంతా 10% అనేది అందులో డబ్బులు పడతాయి. దాని ద్వారా మనకి అభివృద్ధి అనేవి సీసీ రోడ్లు కానీ, అలాగే దీనికి కావలసిన కలవట్లు కానీ ఏది కట్టాలన్నా సరే మీ ఎన్ఆర్జీఎస్ వల్ల ఈ గ్రామాలన్నీ పల్లి గ్రామాలన్నీ ముందుకెళ్తున్నాయి. మరి దీనికి ప్రత్యేకంగా మన నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో మాత్రం అమరావతి దాన్ని అందరిని కలిపి నరేంద్ర మోడీ గారు కూడా వచ్చారు అక్కడికి. ఇది అవుతుందని జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు, కానీ ఆ మాట మీద నిలబడలేదు. ఈ రోజు 5 సంవత్సరాలు నష్టపోయాం. 5 సంవత్సరాలు మీరు అమరావతి నేను ఒకసారి తీసుకెళ్తాను మన ఊరిలో అందరికీ కూడా. ఒక రోజు మాత్రం నేను ఖచ్చితంగా బస్సులు వేసి తీసుకెళ్తాను. అంటున్నారు అంటే చెప్తున్నాను, వీళ్ళు ముగ్గురు కలిపి మన రాష్ట్రాన్ని ముందుకు నడపడానికి ప్రధానమైన